హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అర్చన. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ వాష్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నేను నార్మల్గా మార్కెట్లో దొరికే ఫేస్ వాష్ని స్టాప్ చేసి చాలా రోజులైంది. నేను ఎప్పటి నుంచో ఇదే ఫేస్ వాష్ పౌడర్ని తయారు చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఆ ఫేస్ వాష్ అన్నాం కదా అని కాస్ట్ అయితే అస్సలు కాదు, చాలా చీప్. ఇది మనకి ఇంట్లో ఈజీగా దొరికే వాటితోనే మనం చేసుకోవచ్చు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అంతే చాలు. ఇది మనకి చాలా రోజులు వస్తుంది. అలానే దీని రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. నాకు ట్యాన్ తో చాలా ప్రాబ్లం ఉండేది అనమాట, ఈజీగా ట్యాన్ అయిపోయేది. ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నా ట్యాన్ చాలా రెడ్యూస్ అయింది. ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. సో ఈ ఫేస్ వాష్ ని ఎలా తయారు చేసుకున్నామో ఒక్కసారి చూద్దాం. ఓకే, ఈ ఫేస్ వాష్ తయారు చేసుకోవడానికి మనకి 2 ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తాయి. దాంట్లో ఫస్ట్ది గ్రామ్ ఫ్లోర్ శనగపిండి. నేను మెత్తటి శనగపిండిని తీసుకున్నాను, ఎందుకంటే మనం ఫేస్ వాష్గా డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మెత్తగా ఉండే పిండినే తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ముల్తానీ మిట్టి. ఇది నేను మంచి క్వాలిటీ తీసుకున్నాను ఆన్లైన్లో. దీని తాలూకా లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మిక్స్ చేసుకొని ఏదో ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నేను దానికోసమని గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. మీరు ఏదైనా కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ప్రిఫర్ చేయండి గ్లాస్ కంటైనర్లోని స్టోర్ చేసుకోవడానికి, ఎందుకంటే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకునేది ఏదైనా సరే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఓకే, చూపించిన శనగపిండి అలానే ముల్తానీ మట్టి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని ఆల్రెడీ నేను ఒక కంటైనర్ లో మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. దీనిని ఫేస్ వాష్ లాగా ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూపిస్తాను. ఓకే, ఏం లేదు, కొంచెం మీకు ఫేస్ కి ఎంతైతే సరిపోతుందో అంత పౌడర్ ని మీరు తీసుకోవాలి. మీకు వాష్రూమ్ లో కనుక మీరు యూజ్ చేసినట్లయితే కన్వీనియంట్ గా ఉంటుంది. నేను ఇక్కడ కెమెరా ముందు చూపిస్తున్నాను కాబట్టి అంత కన్వీనియంట్ గా లేదు. దీంట్లో జస్ట్ పేస్ట్ లాగా అవ్వడానికి కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి లైట్ గా. ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఫేస్ అంతా ఇలా స్క్రబ్ చేస్తూ మసాజ్ చేసుకోవడమే. మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఫేస్, నెక్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు దీన్ని వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను కెమెరా ముందు మొత్తం ఫేస్ అంతా అప్లై చేయట్లేదు. ఇలా స్క్రబ్ చేసుకోండి. లైక్ మీకే కొన్ని ఏరియాస్ లోని డార్క్ గా ట్యాన్ పట్టినట్టు ఉంటుంది కదా, ఏరియాస్ మీద కొంచెం బాగా స్క్రబ్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్స్ లో ఇలా అప్లై చేసుకోండి. ఓకే, దీని కనుక మీరు ఒక 2 మినిట్స్ పాటు మీ స్కిన్ పైన ఉంచగలిగితే స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, లేదు మేము ఇమీడియట్ గా వాష్ చేసుకుంటాం ఫేస్ వాష్ ని అనుకున్నా పర్వాలేదు, బట్ ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్ అయినా కనీసం ఉంచగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. వాష్రూమ్ లో యూజ్ చేసేటప్పుడు ఇలా అప్లై చేసుకొని లైట్ ఒక 1 మినిట్ ఆగి తర్వాత వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోనే. నేను ఇక్కడ జస్ట్ వైప్ చేసుకుంటున్నాను మీకు చూపించడానికి. చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తో మీ ఫేస్ వాష్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ తప్పనిసరిగా ఫేస్ కి అప్లై చేసుకొని జస్ట్ ఫేస్ వాష్ లాగా వాష్ చేసుకోండి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు ఎక్కువగా. ఇలా చేస్తే చాలు, ఒక 15-20 డేస్ లోని మీ స్కిన్ చాలా క్లియర్ గా ఉంటది. అంటే మీకు డార్క్ స్పాట్స్ కానీ, ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా రెడ్యూస్ అవుతాయి. దీన్ని మీరు ఫేస్ ప్యాక్ లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఈ పౌడర్ ని తీసుకొని కొంచెం పెరుగు లేదా పాలు మిక్స్ చేసుకొని కొంచెం హనీ, టర్మరిక్ యూజ్ చేసి మిక్స్ చేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ కూడా తయారవుతుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అనే దాని గురించి కామెంట్ చేయండి. నేనైతే అలాంటి కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.